జోగులాంబ గద్వాల జిల్లా తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భర్తను చంపిన కేసులో భార్యతో పాటు అత్త, బ్యాంకు ఉద్యోగిని పోలీసులు విచారిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మేఘాలయ హనీమూన్ మధ్య తరహా ఘటన వెలుగు చూసింది. నువ్వంటే ఇష్టమని ఓ యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకున్న యువతి పెళ్లైన నెల రోజులకే భర్తను హత్య చేయించింది. గద్వాల గంట వీధిలోని తేజేశ్వర్ కు గత నెల 18న కర్నూలుకు చెందిన యువతితో వివాహమైంది. అయితే ఆ యువతికి పెళ్లికి ముందు మరో బ్యాంకు ఉద్యోగితో సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. 5 రోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన వరుడు ఆదివారం తెల్లవారుజామున పాణ్యం సమీపంలో శవమై కనిపించాడు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మాధవి, 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి తేజేశ్వరి హత్యకు సంబంధించి కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఏదైతే గద్వాల జిల్లాకు చెందినటువంటి తేజేశ్వరిని కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక కాలువ ప్రాంతంలో దారుణంగా హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి భార్య ఐశ్వర్య, అదేవిధంగా అత్త, అదేవిధంగా బ్యాంక్ మేనేజరు, ఈ ముగ్గురు కలిసి అత్యంత దారుణంగా హత్య చేయించారనేది కుటుంబ సభ్యులు, తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మనం ప్రస్తుతం ఏదైతే కర్నూలు నగరంలో ఉన్నటువంటి వక్రవాగు దగ్గర ఉన్న వారి ఏదైతే ఐశ్వర్య ఇల్లు ఉందో, ఈ ఐశ్వర్య ఇంటి దగ్గర ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు. ఇదే ఐశ్వర్యకు సంబంధించిన ఇల్లు. ఇక్కడ ఆ తల్లి, అదే విధంగా కూతురు నివాసం ఉంటుండేది అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతూ ఉన్నారు. ఇది ఇక్కడ ఏదైతే ఇల్లు ఉందో ఇంటికి కానీ బ్యాంక్ మేనేజర్ అనేక సందర్భాల్లో వచ్చి వెళ్లేవాడు అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థానిక ప్రజలు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ బ్యాంక్ మేనేజరు, అదే విధంగా తల్లి, కూతురు కలిసి ఈ హత్యకు ఒడిగట్టారు అనేది కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. తేజేశ్వర్ని అత్యంత దారుణంగా హత్య చేయడానికి ప్రధాన కారణము ఆ బ్యాంక్ మేనేజర్ తో ఉన్నటువంటి సంబంధాలే దీనికి కారణం అనేది చెబుతూ ఉన్నారు. ఏదైతే ఈ ఇల్లు ఉందో ఇంటికి కూడా అనేక సందర్భాల్లో బ్యాంక్ మేనేజరు 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఇక్కడికి వచ్చేవాడు అనేది ఇక్కడ ఉన్నటువంటి వారు చెబుతున్న సందర్భం కనిపిస్తుంది. తేజేశ్వర్ని అత్యంత దారుణంగా హత్య చేయడానికి ప్రధాన కారణం ఏంటి, ఇది అక్రమ సంబంధమైన దీనికి అనేది పోలీసులు విచారణ ప్రారంభించారు. పెళ్లయి నెల రోజులు తిరగకముందే అత్యంత దారుణంగా హత్య చేయడం పైన 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే హనీమూన్ కి వెళ్లినటువంటి భార్య భర్తలు పోయిన సందర్భంలో భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిందో అది ఇంకా మరొక ముందే ఇప్పుడు ఐశ్వర్య హత్య చేయడం పైన 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక సంచలనం రేకెత్తించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాధవి, రైట్, థాంక్యూ ప్రసాద్.